హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి MSN ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చి బయోఫార్మా ఇండియా ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, థర్డ్ కంపెనీ రోషన్ ఫార్మా. ఈ 3 కంపెనీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్ డీటెయిల్స్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది. మన ఛానల్ ఇంకా గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు మోటివేషన్గా ఉంటాయి. ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇలాగా ఫ్రీగా వచ్చే జాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ కాబట్టి మీరు వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటారు. ప్లీజ్ షేర్. టాపిక్లోకి వెళ్తే MSN ల్యాబొరేటరీస్ గురించి పూర్తి డీటెయిల్స్గా చూద్దాం. అక్టోబర్ 4వ తారీఖు నాడు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి క్వాలిక్రోమ్ రీసెర్చ్ ల్యాబ్స్, హౌస్ నెంబర్ 5-5-35/128, ఫ్లాట్ నెంబర్ 177, నియర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ప్రశాంతి నగర్, కుకటపల్లి, హైదరాబాద్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి MBVVN రాజు గారు 9100376029. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి MSN R&D సెంటర్, పాసమైలారం, హైదరాబాద్లో మనకు వర్క్ లొకేషన్ ఇవ్వటం జరుగుతుంది. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి ఫార్మేషన్ అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ FARDగా మనకి తీసుకుంటారు. 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. M-Pharmacy, MSc, B-Pharma క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అనేది ఇస్తారు. మొత్తం పోస్టులు వచ్చేసి 50 పోస్టులు అనేవి. ఫార్ములేషన్ క్వాలిటీ కంట్రోల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ కంపెనీలో ఎలిజిబుల్ అనమాట. మనకు ఈ జాబ్కి కావాల్సింది HPLC, డిసొల్యూషన్, KF, IC, మెథడ్ వాల్యుయేషన్, వీటి గురించి అనేది క్లియర్గా మనకి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గురించి, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ గురించి, ప్రోటోకాల్స్ గురించి, CGMP గురించి, కాపా గురించి మనకి రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ అనేది తెలిసినట్లయితే, వీటి మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి MSN ల్యాబొరేటరీస్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా MSN ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. కంపెనీ వచ్చేసి బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్. మన ఈ కంపెనీలో జాబ్లకి మనం అప్లై చేసుకోవాలంటే రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. careers@biofor.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీ మెయిల్కి అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు మెయిల్ ఐడిలో వచ్చేసి టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, కరెంట్ CTC, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు CTC అనేది, నోటీస్ పీరియడ్ ఎన్ని రోజులు, డిజిగ్నేషన్, ఇవన్నీ మనకే రెజ్యూమ్లో రాసి ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు అవి చూసి మీ మెయిల్ ఐడికి అప్డేట్ చేయడం జరుగుతుంది. జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది. జాబ్ డీటెయిల్ వచ్చేసి ఫార్ములేషన్ AR&Dగా మనకి తీసుకోవడం జరుగుతుంది. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. B-Pharma, M-Pharma, MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది మెథడ్ డెవలప్మెంట్ అండ్ రొటీన్ అనాలిసిస్ ఆఫ్ ఎస్ఐ డిసొల్యూషన్, రిలేటెడ్ సబ్స్టెన్స్ కంటెంట్ యూనిఫార్మిటీ, బ్లెండ్ యూనిఫార్మిటీ, వీటి గురించి అని మనకి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. అనలిటికల్ మెథడ్ వాలిడేషన్ యాక్టివిటీస్ ఫర్ సాలిడ్, ఓవరాల్ అండ్ ఇంజెక్టబుల్గా రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. రొటీన్ అండ్ సబ్స్టెన్స్ అనాలిసిస్ యాక్టివిటీస్ ఫర్ సాలిడ్, ఓవరాల్ అండ్ ఇంజెక్టబుల్స్గా మనకి రెస్పాన్సిబిలిటీస్ అన్ని కలిగి ఉండాలి. రివ్యూ ఆఫ్ డాక్యుమెంట్ జనరేటెడ్ ఇన్ మెథడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్గా రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. ప్రిపరేషన్ అండ్ రివ్యూ ఆఫ్ టెంటేటివ్ మెథడ్ అనాలిసిస్ అండ్ మెథడ్ డెవలప్మెంట్గా మనకి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. ఈ విధంగా మనకి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉన్నట్టయితే వీటి మీద మనకి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనేది ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ బయోఫోర్ ఇండియా లిమిటెడ్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది జాబ్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి రోషన్ ఫార్మా. రోషన్ ఫార్మాలో మనకు వెన్యూ వచ్చేసి రోషన్ ఫార్మా లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 6406, GIDC, అంకులేశ్వర్, గుజరాత్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే 2 మెయిల్ ఐడీలు ఇచ్చారు. ఈ 2 మెయిల్ ఐడీలకి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ మెయిల్ ఐడీ వచ్చేసి hitesh.maharaj@roshanpharma.com. సెకండ్ మెయిల్ ఐడీ వచ్చి monica.prajapati@roshanpharma.com. ఈ 2 మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. అప్పుడు మీకు
ఈ కంపెనీలో పూర్తి డీటెయిల్స్ అనేవి ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అని వాళ్ళు ఇవ్వడం మీకు జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి మనకి అంకులేశ్వరంలో ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ అక్కడ ఉంది, ఆ కంపెనీలో మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. జూనియర్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా మనకు పొజిషన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బీఎస్సీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. జిఎంపీ కోఆర్డినేటర్గా మనకు పొజిషన్ అనేది ఇస్తారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా బీఈ ఇన్స్ట్రుమెంటేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఆఫీసర్ ఇన్స్ట్రుమెంటేషన్గా మనకు పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండొచ్చు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్గా మనకు పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బీఎస్సీ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్గా మనకు పొజిషన్లు ఇస్తారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఆఫీసర్స్కి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిప్లొమా బీఈ మెకానికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రోషన్ ఫార్మాలో మనకి ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలనేది క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు మొత్తం మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చి బయోఫార్ ఇండియా లిమిటెడ్, థర్డ్ కంపెనీ రోషన్ ఫార్మా, ఈ 3 కంపెనీల గురించి పూర్తి డీటెయిల్స్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.